లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 33 గ్రామాల నుంచి ప్రజలను లక్ష్మీనరసింహస్వామి తనకు తానే కళ్యాణానికి రమ్మని పిలుస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోని ఈ క్షేత్రంలో ఉంటుందని ఇవి పురాణాలు చెబుతున్నాయని వెల్లడించారు. 41 రోజులు పూజలు అందుకున్న స్వామివారు తిరిగి 42వ రోజు అహోబిలం చేరుకుంటారని స్పష్టం చేశారు. అనవాయిక ప్రకారం గ్రామే గ్రామే చగత్వా పదచరణయో మాం గృహీత్వా వివేశ అని దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ ఉత్తరాయణ పుణ్యకాలం అవతరించిన వెంటనే స్వామివారు 40 రోజుల పాటు 33 గ్రామాలు భక్తుల్ని రక్షించే ఉద్దేశంతో, అదే కాకుండా వారి యొక్క కళ్యాణ ఉత్సవానికి భక్తులందరినీ ఆహ్వానించినట్టు ఈ యొక్క పార్వేట ఉత్సవం అత్యద్భుతంగా ఈ అహోబిల క్షేత్రంలో ఎగువ అహోబిల క్షేత్రం నృసింహస్వామి వారు, దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీ ప్రహ్లాదవరద స్వామి వారు ఉభయదేవాలతో ఇక్కడి నుంచి స్వామివారు ప్రతి పల్లెలకు వెళ్ళి ఏ రోజు దేవుడు ఏ గ్రామంలో వెళ్తారో ఆ రోజు అక్కడ సంక్రాంతి మహోత్సవం జరిపినట్టు ఈ ఒక్క అనవాయితీ ప్రకారం ఈ రోజు మకర సంక్రమణం కనుమ పండుగ రోజు ఈ ఒక్క ఉత్సవం జరుగుతుంది. దీన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామివారిని దర్శించుకున్న వాళ్ళందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంద్వౌ దద్యాద్ అత్యంత వైభవాది శ్రీమద్ ఆదివంశ యతీంద్ర మహాదేశికాయ నమః శ్రీమదే శ్రీవంశ శ్రీ రంగనాథ యతీంద్ర